తాజా అంశాన్ని చూస్తున్నాం. కూంబింగ్ ఆపివేస్తే సాయుధ పోరాటం విరమిస్తామంటూ మావోయిస్టుల పేరుతో ఓ లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, లేఖను ఎవరు విడుదల చేశారు? లేఖ సారాంశం ఏంటి? ఈ లేఖ ప్రధానంగా ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖకు సంబంధించిన సారాంశం మార్చి 31, 2026 లోపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత వరుసగా ఆపరేషన్లు కొనసాగించడం, ఎన్కౌంటర్లు జరగడం, ఆ తర్వాత వరుసగా 3 రాష్ట్రాల్లో కూడా ఒరిస్సా, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కూడా వాళ్ళ ఆయుధాలని అప్పగించి వాళ్ళు సరెండర్ అయిపోయారు. పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మేమంతా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ కూంబింగ్, ఇన్పుట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇవన్నీ నియంత్రించి కూంబింగ్ కూడా ఆపివేస్తే కనుక మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు కొంచెం సమయం ఇవ్వాలని, దీనిలోపు మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందన్న మేము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందని మా సహచరులను సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలంటూ ఆ లేఖలో తెలిపారు. అయితే 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇంత సమయం అడగడం వెనుక నిగూఢ ఎలాంటి ఉద్దేశం లేదు. ఒకరితో ఒకరు అంటే కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళ సులభమైన మార్గాలు లేవు కాబట్టి కమ్యూనికేట్ అవ్వడానికి అందువల్ల సమయం కోరుతున్నాం. కాబట్టి దీనికోసం మీరు కూంబింగ్ అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు 3 రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, వారి భద్రతా దళాలు కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించదు, ఇన్ఫార్మల్ కార్యకలాపాల కూడా ఆపాలి, ఇన్పుట్ సమాచారం లేదా వాళ్ళ ఆధారంగా దళాలను నియమించాలని ఈ ప్రత్యేకంగా ఈ లేఖలో పేర్కొన్నారు. 2 వైపుల నుంచి ఇటువంటి ప్రయత్నాలు ఈ 3 రాష్ట్రాలకి వాళ్ళు అభినందించడం జరిగింది. నిస్సందేహంగా ప్రభుత్వం సానుకూలంగా ఈ విషయంలో వ్యవహరిస్తుందని మేము ఆశిస్తున్నట్లుగా ఆ లేఖలో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగేంత వరకు ఈ సందేశాన్ని ప్రతి చోట అన్ని జోనల్కు స్ప్రెడ్ చేసే విధంగా అటు మీడియా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో వాళ్ళు ప్రధానంగా స్పష్టం చేశారు. ఈ లేఖ పోలీసులో ఉన్నటువంటి ఇటు 3 రాష్ట్రాల పోలీసులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ లేఖ రిసీవ్ చేస్తున్నారు. ఆ లేఖ వాళ్ళ ఇంటర్నల్ పోలీస్ గ్రూపుల్లో కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ లేఖకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ విశ్వదేవ్ సాయి అండ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కి సంబంధించినటువంటి ఈ ముగ్గురికి కూడా ఈ లేఖ బహిరంగ లేఖ విడుదల చేశారు. దీన్ని ఆ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెషల్ జోనల్ కమిటీ రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి వీళ్ళ సారాంశాన్ని ప్రస్తుతం అయితే ఇటు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. ఇటు ఎస్ఐబి కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇందులో తెలంగాణకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ లేఖ ఎవరు విడుదల చేశారనేది ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ లేఖ విడుదలైన దాన్ని బట్టి వీళ్ళు ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇస్తే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతినిధులు సహచరులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి మేము మొత్తం లొంగిపోతాం అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ లేఖను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లేఖని పరిశీలిస్తున్నాయి. దీని మీద ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడి చర్చలు జరిపి ఒకవేళ గనక అథెంటిక్ సమాచారం వస్తే దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటారా, లేక వాళ్ళకి ఏదైనా పోలీసుల నుంచి ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తారో తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.
కూంబింగ్ ఆపివేస్తే సాయుధ పోరాటం విరమిస్తామంటూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామన్నట్లు లేఖలో పేర్కొన్నారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధ విరమణ చేస్తామన్నట్లు లేఖలో ఉంది. కూంబింగ్ నిలిపివేస్తే ప్రభుత్వ పునరావాసం ప్రణాళికను అంగీకరించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని మావోయిస్టులు అభ్యర్థిస్తున్నట్లు లేఖలో ఉంది. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖను పోలీసులు పరిశీలిస్తున్నారు.